తన అందం పైన కనుపడ్డ ఒక రాజు నుండి తనని తన రాజ్యాన్ని కాపాడడానికి ఆత్మాహుతి చేసుకున్న వాసవి మాత కథ ఇది. అది 11వ శతాబ్దం. రాజా కుసుమ శ్రేష్ఠి రాణి కుసుమాంబ వాసవి మాతకి జన్మనిస్తారు. వాసవి మాత చిన్నప్పటి నుండి శివారాధన చేసేది. తను ఎప్పటికీ కన్యగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. వాసవి మాతని ఒక రోజు విష్ణువర్ధన అనే రాజు చూస్తాడు. తన సౌందర్యాన్ని చూసి మైమరిచిపోయి ఎలా అయినా తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాసవి మాత పెళ్లిని తిరస్కరించిందని తెలుసుకుని పెళ్లి ఒప్పుకోపోతే ఆ రాజ్యం మీద యుద్ధానికి వస్తానని బెదిరిస్తాడు. కుసుమ శ్రేష్ఠి ఈ సమస్యకు పరిష్కారం కోసం 714 గోత్రాల వాళ్ళను పిలిచి సమావేశం పెడతాడు. అందులో 612 గోత్రాల వాళ్ళు ఇష్టం లేకపోయినా రాజుకిచ్చి పెళ్లి చేయండి, లేకపోతే మనందరి ప్రాణాలు పోతాయని అంటారు. 102 గోత్రాల వాళ్ళు మాత్రం వాసవి మాతకి సపోర్ట్ చేస్తారు. ఆ రాజు ఏం చేసినా పర్వాలేదు, ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దంటారు. వాసవి మాత విష్ణువర్ధన్ నుండి తన రాజ్యాన్ని కాపాడడానికి ఆత్మాహుతి చేసుకోవాలని అనుకుంటుంది. తనతో పాటు 102 గోత్రాల వాళ్ళు కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి రెడీ అవుతారు. అప్పుడు ఆ వాసవి మాత